ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలని సవివరంగా వివరించినటువంటి ఐటీ ఇండస్ట్రీ శాఖ మార్చులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, గౌరవ శాసనసభ్యులు, మీ అందరి ప్రియత్వ నాయకులు, మాకు అందరికి కూడా అత్యంత ఆప్తులు శ్రీ ప్రేమ్ సాగర్ రావు గారికి, గౌరవ శాసనసభ్యులు సోదరులు బొజ్జు గారికి, అట్లాగే గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాగ తిరుపతి గారికి, జై భీమ్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మిత్రుడు సందీప్ గారికి, సంతోష్ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ఈ కార్యక్రమానికి విరివిగా తరలి వచ్చిన మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మంచిర్యాల పట్టణానికి, మంచిర్యాల శాసనసభ నియోజకవర్గానికి, ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రేమ్ సాగర్ రావు గారికి నాకు విడదీయరాయినటువంటి సంబంధం ఉంది. నా శాసనసభ నియోజకవర్గం మదిర ఎంత ఇష్టమైందో అదే స్థాయిలో మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం కూడా నాకు అంతే ఇష్టమైంది. మీ అందరితో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడిగా మార్చి 16 నాడు 2023 పీపుల్స్ మార్చ్ అనే పాదయాత్ర మొదలుపెట్టిన ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి గ్రామం నుంచి కరెక్ట్గా ఏప్రిల్ 14th రోజు మంచిర్యాల పట్టణాన్ని చేరుకొని ఇక్కడ భారీ బహిరంగ సభ, ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు లక్షలాది మంది పైబడినటువంటి జనసందోహాన్ని ఉద్దేశించి శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఇక్కడ ఇచ్చినటువంటి సందేశం నాకు ఇంకా ఇప్పటికీ గుర్తుకొస్తూనే ఉంది. ఆనాడే మీరు తరలి వచ్చి రేపు జరగబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతుందని చెప్పి ఆనాడే మీ సభ ద్వారా ఈ రాష్ట్రానికి, మా అందరికి కూడా సంకేతాలు ఇచ్చినటువంటి సందేశాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేను. అందుకే మిత్రులారా, ఆనాటి మంచిర్యాల సభ ఈ మంచిర్యాల నుంచి తిరిగి ఖమ్మం వరకు నేను చేసేటువంటి పాదయాత్రకి మీ ద్వారా పెద్ద ఎత్తున మాకు ఉత్తేజాన్ని కలిగించడమే కాకుండా శక్తిని కూడా ఇచ్చి ఆ పీపుల్స్ మార్చ్ పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసి తద్వారా ఈ రాష్ట్రంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి లీడర్గా నేను, మిత్రుడు శ్రీధర్ బాబు గారు, మిగతా కాంగ్రెస్ నాయకత్వం అంతా కలిసి పెద్ద ఎత్తున దొరల పాలన గడిల్ని బద్దలు కొట్టి ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని రావటం కోసం పెద్ద ఎత్తున సహకరించిన ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజానికాన్ని ఎప్పటికీ మర్చిపోవని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా నీకు మనవి చేస్తా ఉన్నాం. ఆనాటి ఈ పాదయాత్రలో అనేక సంఘటనలు చూశాం. చివరికి మంచిర్యాల పట్టణంలో కూడా మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ అక్కడ కట్టకూడదని, అది కడితే అక్కడ ముంపుకు గురవుతుందని, అక్కడ అర్ధరాత్రి అపరాత్రి వరదలు వస్తే తల్లులు ఇబ్బంది పడతారని గట్టిగా చెప్తే కూడా వినకుండా కట్టినటువంటి హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటనలు కూడా చూసి ఆనాడే మాటిచ్చాం, తప్పనిసరిగా మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ని మారుస్తాం, వచ్చేది ఇందిరమ్మ రాజ్యం, తప్పనిసరిగా మీకు పెద్ద ఎత్తున హాస్పిటల్ కడతామని చెప్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో
కడతామని చెప్పి మాటిచ్చి ఈరోజు 300 కోట్ల రూపాయలతో మంచిర్యాల నడిబొడ్డున ఎత్తైన ప్రదేశంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టుకుంటున్నాం. చూసొచ్చి మీ అందరితో ఈ సంతోషాన్ని కూడా పంచుకుంటున్నాం. అదే రోజు రాళ్లవాగు నుంచి గోదావరికి ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో వరద ముంపు గురవుతున్నటువంటి ప్రాంతానికి రిటైనింగ్ వాల్ కూడా శాంక్షన్ చేస్తాం, వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే అని చెప్పాం. చెప్పినట్టుగానే దాదాపు 260 కోట్ల రూపాయల అంచనాతో రిటైనింగ్ వాల్ ని ఈ ప్రాంతానికి అందిస్తా ఉన్నాం. దాంతో పాటు ఈరోజు పెద్ద ఎత్తున ఈ ప్రాంత అభివృద్ధి కోసం కావలసిన విధంగా 765 కోట్ల పైబడి మొత్తంగా దాదాపు 1200 కోట్ల రూపాయలతో మంచిర్యాల శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు వెచ్చించి ఈ ప్రాంతాన్ని త్వరితగతిన అభివృద్ధి చేసుకోవడానికి ముందుకు పోతా ఉన్నాం. స్నేహితులారా, మంచిర్యాల ప్రాంత అభివృద్ధి ఆగదు, ఇది ఆరంభం మాత్రమే. పెద్ద ఎత్తున ఈ ప్రాంత అభివృద్ధి కొనసాగుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు, మీ అందరికీ చాలా విషయాలు, మీ అందరి ఆశీర్వచనంతో ప్రేమతో దీవిస్తే వచ్చినటువంటి మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానికం కోసం ఏ కార్యక్రమాలు కేవలం సంవత్సర కాలంలోనూ చేపట్టిందో కూడా సవివరంగా శ్రీధర్ బాబు గారు వివరించారు. 1 కాదు 2 కాదు, ఈ పిల్లల భవిష్యత్తే మనందరి భవిష్యత్ అని చెప్పి ఈ రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని బహుశా ఈ భారతదేశంలో ఎక్కడా ఇటువంటి ఆలోచన కూడా రాలేదు. ఒక పాఠశాల ప్రాంగణంలో 25 ఎకరాలకు తగ్గకుండా 200 కోట్ల రూపాయలతో అన్ని వర్గాల ప్రజానికానికి అదే పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పి ప్రపంచంతో పోటీ పడేటట్టుగా పెద్ద ఎత్తున 11,600 కోట్ల రూపాయలతో ఒకటేసారి శాంక్షన్ ఇచ్చినటువంటి చరిత్ర ఈ దేశ చరిత్రలో ఎక్కడ కూడా లేదు. అటువంటి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ని ప్రారంభం చేసుకోవటం కోసం పెద్ద ఎత్తున భూమి పూజ చేసుకొని శాంక్షన్ చేసుకున్నాం. గతంలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో విద్యార్థులకి కావలసిన డైట్ ఛార్జెస్ 40% పెంచుకున్నాం, కాస్మెటిక్ ఛార్జెస్ ని 200% పెంచుకున్నాం. దానితో పాటు ఈ పరిసర ప్రాంతాల్లో ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఖమ్మం వరకు, భద్రాచలం వరకు, కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది గిరిజన కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఆనాటి సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ROFR పట్టాలకు సంబంధించి వాళ్ళు సాగు చేసుకోవడానికి ఆనాటి ప్రభుత్వంలో మహిళలను కూడా చూడకుండా గిరిజనులు చెట్టు కట్టేసి కొట్టిన సంఘటనల్ని మేమంతా ఖండించి ఆనాడు వాళ్ళ కోసం పోరాటం చేశాం. అటువంటి అడవి బిడ్డల కోసం తిరిగి మనం న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరా గిరి జల వికాసమని 12,500 కోట్ల రూపాయలతో గిరిజనులు వ్యవసాయం చేసుకోవటానికి అక్కడికక్కడే సోలార్ పంప్ సెట్లతో పాటు డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్, అట్లాగే హార్టికల్చర్ ద్వారా వాళ్ళకు కావలసినటువంటి పామాయిల్ ప్లాంటేషన్, ఆవకాడో ప్లాంటేషన్, బ్యాంబూ ప్లాంటేషన్ తో సహా అన్ని వాళ్ళకి ఏర్పాటు చేసే విధంగా ప్రతి గిరిజన కుటుంబాన్ని ఈ పథకం అందేటట్టుగా 12,500 కోట్ల రూపాయలతో ఇందిరా గిరి జల వికాసం అనేటువంటి కొత్త పథకాన్ని తీసుకొని వచ్చి గిరిజనుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రా సంఘాలకు సంబంధించి 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం మర్చిపోతే మేము సంవత్సరానికి కనీసం 20,000 కోట్ల రూపాయలతో వడ్డీ లేని రుణాలను తిరిగి వాళ్ళందరికీ ఇచ్చి కనీసం 1 కోటి మందిని కోటీశ్వరులుగా చేయాలి 5 సంవత్సరాల్లో అని చెప్పి టార్గెట్ పెట్టుకొని ఈ 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరమే 21,000 కోట్ల పైబడి వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. రాబోయే రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ఇస్తాం. అటువంటి మహిళలందరి కోసం సోలార్ తో ఉన్నటువంటి పవర్ ప్రాజెక్టులు 1000 మెగావాట్లకు వాళ్ళతో MOU చేసుకున్నాం. ఆర్టీసీలో బస్సులు ఇప్పిస్తా ఉన్నాం,
క్యాంటీన్లు ఇప్పిస్తా ఉన్నాం. ఎక్కడ ఏ అవకాశం ఉన్నా మైక్రో ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టి శ్రీధర్ బాబు గారి ఆ ఇండస్ట్రీ శాఖ ద్వారా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మహిళల కోసం చిన్న చిన్న ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి కేటాయించే కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టాం. ఇది దిగ్విజయంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాం. అంతేకాదు ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం ఆలోచన చేశాం. 56,000 పైబడి ప్రభుత్వ ఉద్యోగాల్ని ఇప్పటికే సంవత్సర కాలం నియామక పత్రాలు ఇచ్చాం. ఇంకా కొన్ని ఉద్యోగాలు పైప్ లైన్ లో ఉన్నాయి. పెద్ద ఎత్తున వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ పరంగా పొందలేనటువంటి వాళ్ళకి నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయనట్టుగా మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం 9,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం అని మొదలుపెట్టి ఆ మొదలుపెట్టమే కాదు క్యాలెండర్ కూడా ప్రకటించి అప్లికేషన్ తీసుకునే కార్యక్రమం నుంచి శాంక్షన్ చేసేటువంటి డేట్ తో సహా ఇచ్చేటువంటి జూన్ 2 ఈ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరికీ శాంక్షన్ లెటర్లు కూడా ఇస్తామని చెప్పి ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు కోరి కొట్లాడి ఈ రాష్ట్ర కోసం తెచ్చుకుంటే వాళ్ళ అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దాంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలు వాళ్ళందరూ సన్నబియ్యం తినాలని 13,525 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానికం మొత్తానికి దాదాపు 3,10,00,000 మందికి సన్న బియ్యం అందించాలనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు వెళతా ఉంది. ఇది ఆనాటి ప్రభుత్వాలు సన్న బియ్యం అని సన్నాయి నొక్కులు నొక్కారు తప్ప ఏ ఒక్కరోజు కూడా ప్రజలకు సన్న బియ్యం ఇవ్వాలనేటువంటి ఆలోచన చేయలేదు. ఈ రోజు మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం అందరికీ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేపడుతుంది. అంతేకాదు పండించే రైతులకి 2,675 కోట్ల రూపాయలతో వరి సన్న ధాన్యాన్ని పండిస్తే బోనస్ ఇస్తా ఉన్నాం. వాటితో పాటు వ్యవసాయ పంప్ సెట్లకి 12,500 కోట్ల రూపాయల సబ్సిడీ రూపేణా రైతాంగ సోదరులకు దాదాపు 29 లక్షల పంప్ సెట్లకి ఈ రోజు మనం రాష్ట్ర ప్రభుత్వం తరఫున విద్యుత్ శాఖకి డబ్బులు కడతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం చేయాలని 5,500 కోట్ల రూపాయలు ఆర్టీసీ శాఖకి రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం డబ్బులు కట్టింది. మీరంతా ఉచిత ప్రయాణాలు చేయటం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని చెప్పి 43 లక్షల కుటుంబాలకి లబ్ధి చేరేటట్టుగా 433 కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ శాఖ నిధులు కడతా ఉంది. గృహజ్యోతి పథకం ప్రతి పేద కుటుంబం 200 యూనిట్ లోపల ఉన్నటువంటి వాడుకున్నటువంటి వాళ్ళందరికీ ఉచిత కరెంటు ఇచ్చేటట్టుగా దాదాపు 1,775 కోట్ల రూపాయల్ని ఈ రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాలకి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వటం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విద్యుత్ శాఖ నేరుగా కడతా ఉంది. మీ అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ డబ్బులు విద్యుత్ శాఖ చెల్లించింది. అట్లాగే పేదలందరి కోసం చూసాం పాదయాత్ర మొత్తం. ఎక్కడ పైన ఇల్లు కావాలని అడుగుతున్నటువంటి పేదవాళ్ల గురించి ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ మొత్తం ఒక నిర్ణయం తీసుకొని మన పేదవాళ్ల కోసం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి దాదాపు 4,50,000 ఇళ్లకి 22,500 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరమే ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం. ఇది ఈ దేశ చరిత్రలోనే ఒక గొప్ప కార్యక్రమం. 10 లక్షల రూపాయలు పెద్ద ఎత్తున రాజు ఉచిత వైద్యం కోసం ఖర్చు పెడతా ఉన్నాం. ప్రతి కార్డు వారికి 163 రకాల చికిత్సల్ని అందులో పొందుపరిచాం. వాటితో పాటు రైతన్నకి ఇచ్చినటువంటి మాట మేరకు దాదాపు రుణమాఫీ చేయటం కోసం 21,000 కోట్ల రూపాయలని బహుశా గత 10 సంవత్సరాల కాలంలో 1,00,000 రూపాయలు కూడా రుణమాఫీ చేయని, ఒకటేసారి 1,00,000 రూపాయలు కూడా రుణమాఫీ చేయనటువంటి టీఆర్ఎస్ నాయకత్వం
ఈ రోజు 21,000 కోట్ల రూపాయలు కేవలం 3 నెలల్లో 2 లక్షల లోపు ఉన్నటువంటి వ్యవసాయదారులందరికీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తే ఇంకా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈరోజు భూమి లేని నిరుపేద ప్రజలందరికీ ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి 12,000 రూపాయల సంబంధించిన పథకాన్ని కూడా మొదలుపెట్టాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిపారుదల రంగాన్ని కూడా ప్రభావితం చేసి పెద్ద ఎత్తున ముందుకు పోవటం కోసం 23,273 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కేటాయించుకొని మీ అందరికీ ఒక మాట చెప్తా ఉన్నాం. ఈ జల వనరులకు సంబంధించినటువంటి కార్యక్రమం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని మొదలుపెట్టి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని ప్రయత్నం చేస్తే ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని కట్టకుండా వదిలేసి కిందికి వెళ్లి పెద్ద ఎత్తున చేసినటువంటి 1,00,000 కోట్ల పైబడి ఖర్చు పెడితే అది కుంగిపోయి దేనికి పనికి రాకుండా పోయిన విషయం కూడా మీ అందరికీ తెలిసింది. మేము మాటిస్తా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున తప్పనిసరిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని మొదలు పెడతాం, నీళ్లు పారిస్తామని కూడా ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నాం. ఇటువంటి అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజల కోసం సంక్షేమం కోసం విధ్వంసం చేసినటువంటి అన్ని సంస్థల్ని వ్యవస్థల్ని బాగు చేసి గాడిని పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలకు అంకితం చేసి సంపద సృష్టించి సంపద ప్రజలకే పంచాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఇంకొక అడుగు కూడా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది. అదే నిర్ణయం మన ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ఎన్నికల సందర్భంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రాగానే మేము కులగణన చేస్తామని చెప్పాడు. ఆయన చెప్పిన మాట మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాగానే కేబినెట్ నిర్ణయం తీసుకొని కేబినెట్లో తీర్మానం పాస్ చేసి అసెంబ్లీలో పెట్టి రాజకీయ ఆర్థిక సామాజిక విద్య కులగణనకు సంబంధించి పెద్ద ఎత్తున మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో క్యాస్ట్ సర్వే చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలు ఏ కులాలు ఉన్నాయి, ఎవరి ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది, ఎవరి సామాజిక పరిస్థితి ఏ రకంగా ఉంది, ఈ రాష్ట్ర వనరులు ఎవరికి అందుబాటులో ఉన్నాయి, ఎవరికి అందుబాటులో లేకుండా ఇబ్బంది పడుతున్నారనేటువంటి అంచనాలన్నింటినీ కూడా స్టడీ చేసి పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఆ సహజ వనరుల్ని లేకపోతే వనరుల్ని అందుబాటులో లేక అందుకోలేక వెనకబడినటువంటి వర్గాలకి అమలు చేయాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం. అటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెలంగాణలో చేసినటువంటి కులగణన దేశం మొత్తానికి రోల్ మోడల్ గా మారింది. తీసుకున్నటువంటి కులగణని కేవలం సర్వే చేసి వదిలిపెట్టలేదు, శాసనసభలో పెట్టాం, ప్రకటించాం. ఆ కులగణన ద్వారా 42% బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలని శాసనసభలో తీర్మానం చేశాం. తీర్మానం చేయటమే కాదు, ఇది దేశవ్యాప్తంగా కూడా అమలు చేయాలని చెప్పి ఒక తీర్మానం చేశాం. చేసినటువంటి తీర్మానం అమలు చేసే విధంగా పెద్ద ఎత్తున ఢిల్లీ పట్టణంలో ధర్నా చేసి అక్కడ కూడా చేయాలని చెప్పాం. ఇదేదో గాలికి వదిలేసేటువంటి కార్యక్రమం కాదు, పెద్ద ఎత్తున ఒక సామాజిక పరివర్తన కోసం మన రాహుల్ గాంధీ నిన్నగాక మొన్న జరిగినటువంటి 8-9 తారీఖుల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్లీనరీ సమావేశాల్లో ఆయన పెద్ద ఎత్తున ఒక మాట చెప్పారు. ఈ దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం పెద్ద ఎత్తున 90% ప్రజానికం అందుబాటులో లేకపోతే దేశ సంపదంతా కేవలం 10% మంది ప్రజల చేతుల్లోనే బంధించబడింది. ఆ సంపదను బద్దలు కొట్టి ప్రజలందరికీ పంచాలి, సంపద ప్రజలకే ఉండాలని చెప్పి ఆయన ఒక తీర్మానం చేసి పెద్ద ఎత్తున మాట్లాడితే ఈరోజు చాలా మంది ఈ రాష్ట్రాన్ని ఆర్థిక అరాచకత్వానికి పెద్ద ఎత్తున దోపిడీ చేసి సామాజిక అరాచకత్వాన్ని సృష్టించినటువంటి పెద్దలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తా ఉంది. జరిగినటువంటి కులగణన ద్వారా వనరులు పంచేటువంటి కార్యక్రమంలో ముందుకు పోతా ఉంది. దాంతో పాటు దశాబ్దాలుగా ఎస్సీ కేటగరైజేషన్ గురించి ఆలోచన చేస్తుంటే ఎవరు చేయకపోయినా వీళ్ళు చేసి న్యాయం చేసేటువంటి కార్యక్రమాన్ని ముందుకు పోతా ఉన్నారు. ఈ రెండు జరిగితే ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు
పెద్ద ఎత్తున లబ్ధి చెందుతారు, బహుజనులంతా బాగుపడతారని వాళ్ళు ఆపాలనేటువంటి ఒక రాజకీయ కుట్రతో ఆర్థిక అరాచకత్వాన్ని సృష్టించినటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకత్వం, బీజేపీ నాయకత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంపై విషం కక్కుతాం. నేను చెప్తా ఉన్నాను ఒకటే మాట, ఈరోజు మీరు ఆనాడు సృష్టించినటువంటి ఆర్థిక అరాచకత్వంతో రాజకీయ అరాచకత్వాన్ని ఈరోజు సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ మీరు ఏమీ సాధించలేరు. ఎందుకనంటే ఈనాటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రాజీవ్ గాంధీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఈ కేబినెట్ కానీ పూర్తిగా కట్టుబడి ఉంది. కులగణన ద్వారా జరుగుతున్నటువంటి సంఖ్యాపరంగా ఆర్థిక వనరులు పంచే కార్యక్రమంలో పూర్తి స్థాయిలో ముందు పోయే కార్యక్రమంలో ఉంది. నువ్వు కాదు, నీ తాత కాదు, నీ ముత్తాత కాదు, ఎవడొచ్చి ఆపినా ఈ సామాజిక పరివర్తన, సమసమాజ నిర్మాణం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం తప్పనిసరిగా ముందుకు తీసుకొని పోతాం. ఈ ఆర్థిక వనరుల్ని పంచుతాం. ఇదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం. దానికి మేమంతా కట్టుబడి పెద్ద ఎత్తున మా కేబినెట్ అంతా నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. రాజీవ్ గాంధీ గారే ఈ దేశానికి ఒక దార్శనికుడు, ఈ దేశానికి దశాదిశ నిర్దేశం చేస్తా ఉన్నాడు. రాహుల్ గాంధీ గారు ఓ పక్కన అదానీ గారు, అంబానీ గారు అడ్డగోలుగా దేశ సంపదనంతా క్రోనిక్ క్యాపిటలిస్టులు దోపిడీ చేస్తా ఉంటే ఆయన భారత్ జోడో యాత్ర అని ఒక పిలిపించి ఈ దేశ సంపద ప్రజలకే ఉండాలని పిలిపించాడు. ఈ దేశ వనరులు ప్రజలకే చెందాలని పిలిపించాడు. భారత్ జోడో యాత్రలో వేలాది కిలోమీటర్లు నడిచి ఈ దేశానికి దశ దిశ నిర్దేశం చేస్తూ రాబోయే రోజుల్లో ఈ దేశ సంపద ప్రజలందరికీ పంచుతాం. ఆ కార్యక్రమే కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. ఈ దేశ వనరులు కానీ, రాష్ట్ర వనరులు కానీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో పోనీయమని చెప్పి ఈరోజు ముందుకి పోతూ ఆయన ఒక నినాదం ఇస్తే కొద్దిమంది కుహన మేధావులు తెలుసో తెలియక వారి మీద చాలా సంవత్సరాలుగా మాకు గౌరవం ఉంది. కానీ రాహుల్ గాంధీ తిరోగమనం అని వారు ఒక ఎడిటోరియల్ రాస్తారు. అయ్యా, నేను అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, దళిత గిరిజనులు కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చేటువంటి లబ్ధి పొందకూడదని మీరు అనుకుంటున్నారా? ఆనాడు పివి నరసింహరావు గారు భూ సంస్కరణలు ప్రవేశపెట్టి పెద్ద ఎత్తున అమలు చేస్తా ఉంటే భూ సంస్కరణలు ఆపితే ప్రజలు తిరుగుబాటు చేస్తారో అనేటువంటి ఆలోచనతో ఒక కుట్రపూరితంగా దాన్ని ఎదిరించలేక జయాంధ్ర అనేటువంటి ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చారు. జయాంధ్ర అనే ఉద్యమాన్ని తీసుకొచ్చి భూ సంస్కరణలు అమలు చేసే పివి నరసింహరావు గారిని చేయకుండా అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసి బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలని, కేటగరైజ్ చేసి అందరికీ న్యాయం జరగాలని, కులగణన ద్వారా ఈ రాష్ట్ర సంపదంతా అందుకోలేనటువంటి పేద బడుగు బలహీన వర్గాలందరికీ పంచాలని ఆనాటి భూ సంస్కరణ కంటే ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉంటే దాన్ని నేరుగా అడ్డుకోలేక, దానికి వ్యతిరేకంగా మాట్లాడలేక ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన అవాకులు చవాకులు పేలుతూ ఒక రాజకీయ అరాచకత్వాన్ని సృష్టించడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఈనాటి ప్రజానికం ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేనటువంటి అమాయకులు కాదని చెప్పి వారికి నేను చెప్తాదలుచుకున్నాను. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతూనే ఉంటాం. రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపుని ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. దీన్ని ఎవరు ఆపలేరని మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈ కేబినెట్ మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, నేను కానీ, ఈ కేబినెట్ లో ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, దామోదర్ రాజనరసింహ గారు కానీ, కొండా సురేఖ గారు కానీ, లేకపోతే జూపల్లి కృష్ణారావు గారు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, సీతక్క గారు కానీ, మేమందరం ఒకటే మాట మీద ఉన్నాం. రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపుని పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. సంపదను మొత్తాన్ని ప్రజలకే పంచుతాం, సంపదను సృష్టిస్తాం.
ఈ సంపదని అన్ని వర్గాల ప్రజలకు పంపిణీ చేస్తాం. కొద్ది మంది చేతుల్లో గుత్తాధిపత్యం, దోపిడీదారుల చేతుల్లోకి ఈ సంపదని పోనీయమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను ఏప్రిల్ 14th బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు మీ అందరితో మా ఆలోచనలు పంచుకుంటున్నాం. ఆ మహానుభావుడు ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని ఇచ్చేటప్పుడు పీఠికలో చాలా స్పష్టంగా పొందుపరిచాడు. ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజానికానికి సమానత్వం ఉండాలని, సామాజిక ఆర్థిక అన్ని స్థానాల్లో సమానమైనటువంటి అవకాశాలు ఉండాలని అదే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తిని మేము కొనసాగిస్తాం. అందుకే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. సమస్త బహుజనులారా మీరంతా ఆలోచన చేయండి. మన కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని ఒక నినాదం తీసుకొని వాళ్ళ కాస్ట్ సెన్సస్ చేసి ఈ కాస్ట్ సెన్సస్ ద్వారా వెనకబడినటువంటి బలహీన వర్గాలందరికీ న్యాయం చేయాలనే కార్యక్రమంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ ముందుకు పోయేటువంటి ప్రభుత్వానికి కాలంలో కట్టెలు పెట్టి ఈ వ్యవస్థను దోపిడీ చేయాలనుకున్నటువంటి ఆధిపత్య వర్గాలకు సంబంధించిన 2 పార్టీలు భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ అడ్డగోలుగా అడ్డపడాలనే ప్రయత్నం చేస్తా ఉంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన రోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను పిలిపిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి అవకాశం కల్పించిన మీ అందరికీ మళ్ళీ వస్తా